ఇంతకుముందు మనము ఒక డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ తీసుకొని దానికి సంబంధించిన స్టేషన్స్ తీసుకొని దానికి సంబంధించిన ఉద్యోగులను ఇంత క్యాడర్ స్ట్రెంత్ తీసుకొని వర్కింగ్ స్ట్రెంత్ తీసుకొని మనము ఒక నమూనా ఒక జస్ట్ ఒక ఎట్లా చేయాలో ప్రొసీజర్ మనం తెలుసుకున్నాము. అది ఇంతకుముందు నేను చెప్పిన చేసిన వీడియోస్లో ఈ ప్రియారిటీస్ అన్ని చూసుకున్నాకనే ఈ టేబుల్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు. కానీ ఇందులో ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే, ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ తీసుకొని అందులో జోనల్ పోస్ట్ మనం తీసుకొని ఉంటే, అందులో మనము ఈ జోన్ 4th జోన్ తీసుకున్నాము. అందులో 4th జోన్లో దీని ఒక 5 స్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నామండి. హన్మకొండ అండ్ వరంగల్ కలిపి ఎందుకంటే ఒకటే హెడ్ క్వార్టర్ లో ఉంటాయి కాబట్టి ఏదైతే రేడియస్ ఉందో 17% రేడియస్ ఉందో ఇదంతా ఒకటే స్టేషన్ గా కన్సిడర్ చేస్తాం. ఇందులో ఎన్ని ఆఫీసులు ఉన్నా కానీ, సిమిలర్లీ మైబాద్ లో ఎన్ని ఆఫీసులు ఉన్నా కానీ పనిచేసిన చోటంతా అక్యుములేట్ చేసి స్టేషన్ సీనియారిటీ తీస్తారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి అని ఒక 5 స్టేషన్లు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గా. చాలా స్టేషన్లు ఉంటాయి, ఇల్లందు, మరిపేడ, లేకపోతే పర్కాలు, నర్సంపేట్, సత్తుపల్లి, మదిరా. కానీ జనరల్ గా మనం అర్థం కావడానికి కోసము ఇదైతే ఉన్నామో మెయిన్ ఒక 5 స్టేషన్లు తీసుకున్నాము. ఇందులో దానికి సంబంధించిన ఒక 28 ఎంప్లాయీస్ క్యాడర్ స్ట్రెంత్ తీసుకున్నాము. ఆ 28 ఎంప్లాయీస్ క్యాడర్ స్ట్రెంత్ వర్కింగ్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు? 26 ఉన్నారు. మరి వేకెన్సీస్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఓవరాల్ షిఫ్టింగ్ ఎంత చేయాలండి? షిఫ్టింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత చేయాలి? ట్రాన్స్ఫర్స్ ఎంత మందికి చేయాలి అంటే నాట్ మోర్ దెన్ 40% అన్నారు కాబట్టి 40% ఆఫ్ ది వర్కింగ్ స్ట్రెంత్ తీసుకోవాలి. కాబట్టి ఎంత తీసుకోవాలి? వర్కింగ్ స్ట్రెంత్ లో 40% తీసుకోవాలి. కాబట్టి 40% ఆఫ్ 26 ఎంత అండి? 10.4 అండి. అంటే 10.4 అంటే నియరెస్ట్ ఇంటీజర్ 10 తీసుకోవాలండి. ఓవరాల్ గా ఎంతని షిఫ్ట్ చేయాలండి? ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే షిఫ్ట్ చేయాలి. నాట్ మోర్ దెన్ 10. ఎందుకంటే వర్క్ డిస్లోకేట్ కాకుండా చూసుకోవడానికి నాట్ మోర్ దెన్ 10 చేయాలి. సో ఇక్కడ ఏమైతుంది అంటే, ఇక్కడ మనం వాళ్ళ స్టేషన్ సీనియారిటీ రాసుకుంటా వచ్చినామండి. ఓవరాల్ గా లిస్ట్ తీసుకున్నా ఏమవుతుందంటే, ఓవరాల్ గా లిస్ట్ తీసుకుంటే మనకు ప్రియారిటీస్ అనేది తెలుస్తాయి. ఆ ప్రియారిటీస్ అన్ని చూసుకున్నాక, ప్రియారిటీస్ అంటే స్పౌస్ కేసు, మెడికల్ గ్రౌండ్స్, రిటైర్మెంట్స్ కానీ, లేకపోతే అసోసియేషన్స్ సంబంధించిన రిలాక్సేషన్స్ కానీ, లేకపోతే మెడికల్ సంబంధించిన కానీ, చిల్డ్రన్ సంబంధించిన మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్ సంబంధించిన కానీ, ప్లేసెస్ ఆఫ్ హార్నెస్ కానీ, ఇవన్నీ ప్రియారిటీస్ మనం చేసుకున్నాక ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి. అందులో మనము రిలాక్స్ చేసుకున్న దాన్ని బట్టి చూసుకుంటా ఉంటే ఇందులో ఏమైతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు ఈ లాంగ్ స్టాండింగ్ లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళందరినీ షిఫ్ట్ చేయాలి. 4 అండ్ అబోవ్ వీళ్ళని కంపల్సరీ మనము ఈ టేబుల్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ జోనల్ క్యాడర్ లో పోస్ట్ అనేది ఎట్లా షిఫ్ట్ చేయడము, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఆ ప్రియారిటీస్ అన్ని చూసుకున్నాక, రిలాక్సేషన్స్ అన్ని చూసుకున్నాక ఇక్కడ మనము వేయడం జరిగింది. ఈ స్టేషన్ లో ఇట్లాంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్లా క్యాడర్ స్ట్రెంత్, వాళ్ళకి సంబంధించిన స్టేషనర్ సీనియారిటీ ఎంతైతే సర్వీస్ పుట్ ఆన్ చేసినారో ఆ స్టేషన్ లో మనము ఇందులో చూస్తా ఉన్నాము. ఇందులో ఏమవుతుందంటే, ఇక్కడ 10 ఏబిసి మొత్తం లాంగ్ స్టాండింగ్ లో ఉన్న ఏదైతే ఉన్నారో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. కానీ మనం ఓవరాల్ గా ఎందరో మాక్సిమం 10 మెంబర్స్ షిఫ్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ 40% వాళ్ళే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తా, 4 years అబోవ్ వాళ్ళని ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ అంటున్నారు. కానీ మరి ఇక్కడ మనకు 40% షఫల్ చేయాలంటే ఇద్దరు ఆప్షన్స్ తక్కువ పడుతున్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ కావాలని ఇద్దరు తక్కువ ఇచ్చినాను మీకు. వీళ్ళకి వేరే స్టేషన్ లో ఉన్న వాళ్ళకి అవకాశం రావాలంటే వాళ్ళ స్టేషన్ లో 2 years అండ్ అబోవ్ వాళ్ళు, అన్ని స్టేషన్ లో 2 years అబోవ్ వాళ్ళ ఆప్షన్ మనము తీసుకోవాలి. వాళ్ళకి మూవ్మెంట్ వస్తుంది రాదు అనేది సెకండరీ. ఇక్కడ ఏమైతుందంటే, సపోజ్ అంటే స్టేషన్ చేంజ్ చేయాలి. సో ఈయన స్టేషన్ చేంజ్ అవుతారు. సపోజ్ ఈయన స్టేషన్ సత్తువెల్లి ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి, A to V షిఫ్ట్ అయిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న లాంగ్ స్టాండింగ్ అయినా ఈయన లాంగ్ స్టాండింగ్ అయినా లేస్తారు, ఇద్దరు అయిపోయింది. సిమిలర్లీ అంటే వీళ్ళిద్దరిది అయిపోయింది. సిమిలర్లీ బి యూనియన్ కూడా లేపాలి అనే మైబాద్ ఆప్షన్ చేసుకుంటే బి ఉన్ను ఎఫ్ ఇంకా ఇద్దరు అయిపోయింది, లేచినారు. అయితే ఒకవేళ కనుక
ఒకవేళ కనుక ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ సి లాంగ్ స్టాండింగ్ లో ఉన్నారు. సి కనుక ఒకవేళ కొత్తగూడెం ఆఫ్ చేసుకుంటే ఈ సిను పి స్వాప్ అయిపోతారు. స్టేషన్ చేంజ్ చేయాలి కాబట్టి కంపల్సరీ వీళ్ళు ఇచ్చే ఆప్షన్ బట్టి అండి. ఒకవేళ కనుక ఎగ్జిస్టింగ్ వేకెన్సీలో కూడా వీళ్ళు వేరే స్టేషన్ లో ఆప్షన్ ఇస్తే కనుక ఆ ఎగ్జిస్టింగ్ వేకెన్సీలో వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు. సపోజ్ మైబాద్ అయినే మిగిలిపోయినాను ఇక్కడ, ఖమ్మమును మైబాద్ అని ఈ 2 వేకెన్సీస్ కి. అప్పుడు ఏమవుతారంటే ఈ లాంగ్ స్టాండింగ్ లో ఉన్న మైబాద్ అయినే నాకు ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఖమ్మంలో అనే స్టేషన్ ఒక ఆప్షన్ ఇచ్చుకుంటే కనుక ఈ జీవును ఇక్కడ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ అయినే షిఫ్ట్ అయిపోతారు. ఇక్కడ కూడా ఈ 2 అయిపోయినాయి. ఓవరాల్ గా ఎన్ని అయినాయండి, 2 2 2 2 8 అయినాయి. ఇక్కడ 8 అయినాయి. ఇంకా ఇద్దరు కూడా ఇంకో అవకాశం ఏమి ఇచ్చిందంటే, సరే మరి ఎగ్జిస్టింగ్ ఇంకొకైనా ఏమి ఇచ్చినాడంటే నాకు సత్తుపల్లి కావాలి అని ఒక ఆప్షన్ ఇచ్చినారు. ఎవరు, ఈ ఖమ్మమే. నేను వే స్టేషన్ చేంజ్ చేయాలి కదా కంపల్సరీ, ఖమ్మమే. నాకు సత్తుపల్లి కావాలి, నేను నా నేటివ్ అక్కడ, నేను వెళ్ళిపోతాను అని చెప్పేస్తే అప్పుడు ఏమేస్తారు, మరి సత్తుపల్లిలో పంపాలంటే అక్కడ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఒకవేళ లేదనుకోండి ఎగ్జాంపుల్, కానీ ఈ ఆప్షన్ 3 వి అయినే ఉన్నాడు, ఆయనకి 3 years సర్వీస్ ఆఫ్ పుట్ ఆన్ చేసిండ్రు, కానీ ఆయన ఆప్షన్ తీసుకోవాలి కదా 2 years అండ్ అబో. ఒకవేళ ఆయన ఆప్షన్స్ ఆయన తీసుకుంటే ఆయన కనుక స్టేషన్ ఒకవేళ ఆయనకి ఖమ్మం ఆప్షన్ ఇస్తే తప్పకుండా ఈ ఖమ్మంను ఇటు ఖమ్మం టు మన ఏది ఈ కే అండ్ వి స్వాప్ అయిపోతారండి. ఆయన ఇవన్నీ ఆప్షన్ బేస్ చేసుకొని ప్రియారిటైజ్ చేసుకోవాలండి. అయితే ఈ ఆప్షన్స్ సపోజ్ ఒకవేళ మీ మాస్టర్ లిస్ట్ ప్రిపేర్ చేసిన మీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క వేకెన్సీ ఇట్లా టిక్ చేసుకుంటూ వెళ్తారండి. వాళ్ళు ఆ వేకెన్సీ ఫిల్ కాగానే టిక్ చేసుకుంటారండి. ఇలా 10 వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ 2 మొత్తం కలిపి 2 + 2 + 2 + 2 10 అయిపోయినాయి. ఈ 10 ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఓవరాల్ గా 40% అనేది షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ అన్ని స్టేషన్స్ షఫుల్ అయినాయి. 3 years సర్వీస్ వల్ల కూడా అవకాశం వచ్చింది వేరే స్టేషన్ లో షిఫ్ట్ చేయాలి కాబట్టి. ఒకవేళ కనుక ఎక్కువ మంది హన్మకొండ వరంగల్లోనే ఉండి నాకు వేరే స్టేషన్ ఒకవేళ ఆప్ట్ చేసుకోవాలంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక 4 years అండ్ అబోవ్ వాళ్ళు లేకపోతే అప్పుడు ఎట్లా, అందుకోసమే 2 years అండ్ అబోవ్ వాళ్ళు కూడా ఆప్షన్ ఇస్తే ఈ హన్మకొండ వాళ్ళ స్టేషన్ వాళ్ళను అటు షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడి వాళ్ళని ఇటు హన్మకొండ వరంగల్ షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 ఇలిస్ట్రేషన్స్ తోని మీకు ఈ వీడియో అనేది అర్థమైందని నేను ఆశిస్తున్నాను. నాకున్న నాలెడ్జ్ మీకు ఇవ్వాలని అనుకున్నాను. నా వల్ల ఏ ఒక్కరికి లాభం జరిగినా నేను సంతోషిస్తా. దానికోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. నేను పెద్ద వీడియో ఎక్స్పర్ట్ ఏం కాదు, క్లాసులు చెప్పే ఎక్స్పర్ట్ ఏం కాదు. నాకు తోచిన విధంగా నేను ఏదైతే బోర్డ్ యూస్ చెప్పినో మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఆశిస్తూ, తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఈ వీడియో చేసినందుకు పాజిటివ్గా ఉంటారు. మీకు సమ్ ఐడియా వచ్చి ఉంటుంది అసలు కౌన్సిలింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, ఏంది, ఎవరికి ఎగ్జామ్షన్స్ ఏంది అని చెప్పేసి. రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండకపోవడం, వాళ్ళు ఆ ప్లేసెస్లోనే ఒక 20 years 15 years నుంచి చేయడము, చాలా మంది ఫోన్ చేయడము, దాని ద్వారా నేను ఈ వీడియో చేయాలని అనుకున్నాను. ఈ నా ప్రయత్నం మీరందరూ అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తూ, ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని అయితే అన్ని చిన్న బోర్డులో అన్ని ఇలిస్ట్రేట్ చేయలేము. కొంత చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినాను. ఈ టేబుల్ ఇలిస్ట్రేట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సంబంధిత ఏదైతే ఉన్నారో ఆఫీస్లో ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే టేబుల్ ఫార్ములేషన్ చేసుకుంటూ ఒక్కొక్క వేకెన్సీ ఫిల్ చేసుకుంటూ వెళ్తారు. ప్రియారిటీస్ అన్ని చూసుకొని, ఏ ప్రియారిటీస్ రిలాక్సేషన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో మన ఉద్యోగులకు అవన్నీ ఒక్కొక్కటి చూస్తూ క్రైటీరియా ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తారు అన్నట్టు. సో అవన్నీ మనము ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకే, సో నాకున్న రిసోర్సెస్ బట్టి నేను మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పినని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోస్, ఈ 4 వీడియోస్ ఎవరైతే మీకు అర్థం కావాలో ఈ 4 వీడియోస్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎక్కువగా లెంతీ వీడియోస్ ఉండొద్దని స్ప్లిట్ చేసుకుంటూ 10 minutes వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు అఫ్జల్, నేను R&B డిపార్ట్మెంట్ హన్మకొండలో చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.